సార్ నమస్తే అలాగే అండి. నమస్తే అండి. ఈరోజు మనతో పాటు అనలిస్ట్ అడిసిమిల్లి గారు ఉన్నారు. తనని అడిగి అసలు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న మార్పులేంటో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. షర్మిల గారి ఎంట్రీ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతారు? ఇక్కడ షర్మిల గారి ఎంట్రీ తెలంగాణలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో అలాంటి మార్పులు తీసుకురావచ్చు. అంటే వాళ్ళ ప్రభావం పెద్దగా ఉండదు. అంటే ఆ కాంగ్రెస్ పార్టీ కొంచెం మేలు జరగొచ్చేమో. ఇంకా రాష్ట్రాలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ పెద్ద ఏమి వ్యత్యాసం ఏం కనిపించదు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ గారు తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయినా తెలుగు వాళ్ళందరూ కూడా ఒకలాగే ఉంటారు, ఒకలాగే ఆలోచిస్తారు. శ్రీనారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా యాసలు వేరుగా ఉన్నా మన భాష ఒకటే, అదే భావంతో ఉంటారు అంతా. ఇది మనం ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్ అనేక సార్లు చూసాం. అయితే మరి తెలంగాణ వేరు ఆంధ్ర వేరుగా చూసి వాళ్ళు కుసంస్కారులు కుహ్నవాదులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి చాలా ఒక ఆత్మ తెలియదండి. అంటే మన తెలుగు భాష ఉన్న కనెక్టింగ్ శ్రీకాకుళంలో ఎలాగ ఆలోచిస్తారో ఆదిలాబాద్ లో కూడా అలాగ ఆలోచిస్తారు. అయితే వాళ్ళ యాస భాష కొంచెం వ్యత్యాసం ఉండొచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆవిడ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలుగా అడుగుపెట్టింది. డెఫినెట్ గా కొంచెం ఆ కాంగ్రెస్ పార్టీ కొంచెం ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే ఆ పార్టీ వెంటిలేటర్ మీద ఉంది, ఆక్సిజన్ పెట్టి ఉన్నది. ఆ పార్టీ ఎవరో కూడా పరామర్శలు చేస్తున్నారు తప్ప ఎవరో కూడా పార్టీకి పనికొచ్చేది ఏం చేయట్లేదు. ఈవిడ రాగానే ఆ వెంటిలేటర్ అవసరం లేకుండా లేచి కూర్చుంటుంది అన్నమాట. ఆ పేషెంట్ పర్లేదు ఇప్పుడు బాగానే ఉంది అంటే అప్పుడే లేచి తిరిగే పరిస్థితి ఉండదు. ఈ క్రమంలో కొంచెం ఉత్సాహంగానే ఉంటది. అంటే ఇప్పుడు చికిత్స జరిగినప్పుడు కొంచెం ఆరోగ్యం మెరుగుపడినప్పుడు డెఫినెట్ గా కుటుంబ సభ్యులు కానీ ఆ పేషెంట్ కానీ కొంచెం సంతోషపడతాం, ఆనందంగా ఉంటారు కదా సహజంగా. అలాంటి పరిస్థితి అంతే యాక్చువల్ గా. అయితే దీనివల్ల కలవరం ఎవరికి కలుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు కలుగుతుంది, వైసీపీ పార్టీ. దానికి కారణం ఉందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టాడు, ఆయన ఎక్కడి నుంచో చంద్రమండలం నుంచి ఏం తీసుకురాడు వాళ్ళ కేడర్ అంతా. కాంగ్రెస్ పార్టీ నుంచే లీడర్లని కేడర్నే తీసుకున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా వైసీపీ పార్టీలో ఇప్పుడు ఒక రకమైన అలజడి ఉంది. ఆయన ఈ 4.5 సంవత్సరాల్లో ప్రజలతో పాటు వాళ్ళ పార్టీని కూడా మోసం చేశాడు. చాలా హోప్ పెట్టుకున్నారు వాళ్ళు. ఎంత మ్యాండేట్ వచ్చిన తర్వాత వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి బంగారు బాటలు వేసాడు. ఇక మనకు తిరుగులేదు, మనకు పర్వాలేదు. దాదాపు కనీసం ఆయన అన్నాడు 30 ఏళ్ళు కాకపోయినా ఒక 10 ఏళ్ల పాటు మనకి తిరిగి ఉండదు అనేటువంటి భావనలో ఉన్నారు వాళ్ళంతా. అయితే వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లేసాడు ఆయన అవకతవక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటా, అసంబద్ధ నిర్ణయాలు తీసుకుంటా, రాజ్యాంగ చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తా వాళ్ళందరినీ కూడా నిరాశపరిచాడు. చివరికి వచ్చినప్పటికి నిరాశల్లా నిస్పృహ నుంచి కోపం, ఆవేశం, ఆగ్రహం కింద మారిపోయింది అదంతా. తిరిగి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అటు ఇటు మార్చడం ఇవన్నీ చూసేటప్పటికి వాళ్ళకి ఒళ్ళు మండిపోతుంది. ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి తినేసింది నువ్వు కదా, నీ చుట్టూరు ఉన్న 3-4 రెడ్లు ఇళ్లే కదా, మమ్మల్ని అన్న ఎందుకు బలి చేస్తామని వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ టార్గెట్ మ్యాక్సిమం చేసింది ఎవరిని, ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతినిధుల్ని వాళ్ళ స్టూడెంట్ మారుతున్నారు. వాళ్ళకి అసలు రెండో మాట మాట్లాడడానికి అవకాశం లేకుండా వాళ్ళు చాలా హీనంగా చూస్తున్నారు. అయితే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, హీనంగా చూస్తే ఘోరంగా దెబ్బతింటారు అనేటువంటిది ఒక నానుడి. ఎవరిని హీనంగా చూడకూడదు. వాళ్ళేం తక్కువ అండి, వాళ్ళందరూ కలిస్తేనే కదా, వాళ్ళందరూ సపోర్ట్ చేస్తానే కదా ఈయన ఈ రేంజ్ లోకి వచ్చాడు ఈయన. అయితే వాళ్ళు కనీసం దర్శన భాగ్యం కూడా కలగట్లేదు అనేటువంటి బాధ, ఆవేదన వాళ్ళు పబ్లిక్ వేదికల మీదే పంచుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక కలకలం రేగింది వాళ్ళ పార్టీలో. వాళ్ళు చాలా మంది తెలివైన వాళ్ళు 2 ఏళ్ల క్రితం, కొంతమంది రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు చాలా 4 ఏళ్ల క్రితమే వాళ్ళు బయటకు వచ్చారు. ఈయనకి రోజు రాజీనామాలు పెట్టేస్తున్నారు. కొంతమంది 2 ఏళ్ల క్రితం, కొంతమంది సంవత్సరం క్రితం, కొంతమంది ఈ మధ్య కాలంలో వాళ్ళు దారులు వెతుక్కున్నారు. కొంచెం భాష విషయంలో అదుపులో ఉన్న వాళ్ళు, ప్రజలు ఎక్కువగా పీడించి తినకుండా అలాంటి వాళ్ళకి తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ ఎంట్రీ దొరికింది. మరి కొంతమందికి
జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వాళ్ళు ఎక్కడ దారి లేకుండా గొలుసేసి కట్టేయడం. కొడాలి నాని, ఈ వంశీ ఇలాంటి వాళ్ళు, రోజా గారు ఇలాంటి వాళ్ళు వాళ్ళని ఎవరు తీసుకోరు వేరే పార్టీలో. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బాగా ఇక వాళ్ళు యుద్ధం చెడిపోయారు అనమాట. ఇంకా ఎవరో వాళ్ళని తీసుకునే పరిస్థితి లేదు. చచ్చినట్టు అక్కడే ఉండాలి వాళ్ళు. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు కొంతమంది ఉంటారు పార్టీలో. వైసీపీ అభిమానులుగా ఉంటారు. కొంచెం వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉండటం వల్ల ఆ లక్షణాలు అలవాటు పడి వాళ్ళు కూడా విధ్వంసం దుర్మార్గాలే చేస్తుంటారు. వాళ్ళకి ఇతర రాజకీయ పార్టీల్లోకి అంటే టీడీపీ జనసేనలోకి ఎంట్రీ లేకపోయినా వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో స్పేస్ దొరుకుతుంది. ఆ కాంగ్రెస్ పార్టీలో ఆ క్యూ కట్టేస్తారు వాళ్ళంతా. ఇప్పటికే చాలా మంది అధికారం కోల్పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. రేపు రాబోయేది టీడీపీ కూటమి కాబట్టి అని చెప్పేసి ఓళ్ళు పంచాయతీ సర్పంచులతో సహా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా గుంపులుగా ఇందులో చేరిపోతున్నారు. అంటే మీకు మల్లీశ్వరి సినిమాలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు పాట రాస్తాడు. ఏంటంటే నల్లని మబ్బులు గుంపులు తెల్లని కొంగల బోరులు అన్నట్టు కదా. ఆ రకంగా వచ్చి దూకేస్తున్నారు ఇందులో వీళ్ళందరూ తప్పమంటారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పక్కన బెంగ ఉంది. అయినా సరే మేకపోతు గాంభీర్యం నటిస్తున్నాడు, లేదా అతను చిత్త భ్రమ అంటారు దీన్ని, అంటే ఇల్యూజన్. ఆయన ఏదో కొంతమంది వాళ్ళు ఏదో అనుకుంటారు, అదే దాన్ని నిజం అని నమ్ముతారు. ఒక అబద్ధాన్ని మాట్లాడతారు వాళ్ళు, ఒక అబద్ధాన్ని ఊహించుకుంటారు, అదే నిజమని నమ్ముతారు. అది వాళ్ళకున్న సమస్య. దాన్ని మిగతా వాళ్ళందరినీ నమ్మమంటారు. అలాంటి దానితో ఆయన సతమతం అవుతున్నాడు. మిగతా వాళ్ళందరికీ వాస్తవం తెలుస్తుంది. వాళ్ళందరికీ ఇదంతా ఉంటుందిరా బాబు అని చెప్పేసి. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కాంగ్రెస్ కి డెఫినెట్ గా ఇప్పుడు వైసీపీలో గట్టిగా దుబ్బేసి ఆ డబుల్ మూటలతో కొంతమంది ప్రజల్లో లేటెస్ట్ గా ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు కొంచెం స్థానికంగా బలంగా ఉన్న నాయకులందరూ మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోవడం. అలాగే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు కాబట్టి వైసీపీలో ఉన్న ఒక కన్సాలిడేట్ అయిన ఒక ఫిక్స్డ్ ఓటు బ్యాంక్ అనేటువంటిది వాళ్ళు కాంగ్రెస్ నుంచే వచ్చింది కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వేయాలంటే వెగట వచ్చింది. టీడీపీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి సచిన వెళ్ళారు. ఒక బీజేపీ అంటే అలా పొడగెట్టదు. అంటే హార్డ్ కోర్ ఓట్ బ్యాంక్ అనమాట. వాళ్ళందరికీ మళ్ళా కాంగ్రెస్ కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు అటుపక్క మళ్ళటానికి అవకాశం ఉంది. పైగా కొంతమంది ఈ సీజనల్ పొలిటీషియన్స్ ఉంటారు. అంటే రాజకీయాలు ఎన్నికలప్పుడు అటు ఇటు మారటం సహజంగా జరుగుతూ ఉంటుంది. వాళ్ళందరికీ ఒక శిథిల గృహంలో ఉండటం ఇష్టం ఉండదు. బీటలు వాడుతుంది వైసీపీ. ఆ కూలిపోయి ఇంట్లో ఉంటే గోళ్ళ మీద అడిపోయి చచ్చిపోతాం, ఎందుకు వచ్చినట్టు పారిపోతాం కదా మనం. అలాగే వాళ్ళు అందులోంచి దూకేసి బయటపోతున్నారు. ఇది యాక్చువల్ సిచ్యువేషన్. ఈ సర్కమ్స్టెన్సెస్ అన్ని కూడా షర్మిల్ గారి ఖాతాలోకి వెళ్తాయి. కొంచెం వాళ్ళ పార్టీకి ఉత్సాహం రావటం, ఇవన్నీ వాతావరణం సరైన సమయానికి సరైన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. అలాగే ఆవిడ కూడా తీసుకుంది కాబట్టి ఇవన్నీ ఏడాది అడ్వాంటేజెస్ అనమాట. ఆవిడకి కొంచెం ఆవిడ రాగానే కాంగ్రెస్ ఊపు వచ్చింది అనేటువంటి కనపడటం కారణం ఇది యాక్చువల్ గా బ్యాక్గ్రౌండ్ లో. ఇక టీడీపీ అనేటువంటిది ఫిక్స్డ్. టీడీపీ కూటమి అనేటువంటిది వాళ్ళు గెలుపు రేపు ప్రమాణ స్వీకారం అనేటువంటిది లాంఛనమైంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పుంజుకుంటాం, మల్నాటి వాళ్ళు స్వాగతించాలి. ఎందుకంటే జాతీయ పార్టీలు బీజేపీ అన్నా కాంగ్రెస్ అన్నా పుంజుకుంటే కొంచెం మిగతా ప్రాంతీయ పార్టీలు అదుపులో ఉంటాయి. లేదంటే ఇప్పుడు తెలంగాణలో కానీ లేదా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అయినా సరే వ్యక్తుల సెంట్రిక్ గా ఉన్న పార్టీలతో కొంచెం ప్రమాదం ఉంటుంది. కానీ ఈ ఉన్న ప్రాంతీయ పార్టీలు ఎంతో కొంత ప్రజాస్వామిక డెమోక్రటిక్ గా వ్యవహరించే పార్టీ తెలుగుదేశం నేను నమ్ముతాను. చాలా మంది ప్రజలు నమ్మారు కాబట్టి 4.5 దశాబ్దాలుగా ఆ పార్టీ అలా మన్నగలిగింది. దీన్ని బట్టి మీరు అడిగిన ప్రశ్న ప్రకారం షర్మిల గారి వల్ల కాంగ్రెస్ మేలు జరిగిందా? షర్మిల గారి వల్ల ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో కొంత 5%, 6%, 4% ఎంతో కొంత ఆయనకి నష్టం జరుగుద్ది ఓటు బ్యాంకు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి తప్పని పరిస్థితిలో తిరిగి ఈ తద్దినమే పెట్టుకోవాలి, మళ్ళీ ఈయనకే ఇవ్వాల్సిన పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఒక ఆప్షన్ దొరికింది. కాబట్టి అది చాలా పెద్ద నష్టం ఆయనకి. ఇప్పటికే సెప్టెంబర్ 10, 2023కు ముందే జగన్మోహన్ రెడ్డి గారు డిజాస్టర్. ఎందుకంటే గత సంవత్సరం ఇదే రోజుల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో దాదాపు 3 ప్రాంతాల నుంచి 3
పట్టభద్రుల ఎమ్మెల్సీలు కూడా టీడీపీ వాళ్ళు గెలిచారు. దాదాపు 108 నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితం అది ఒక సర్వే లాగా చూసుకోవచ్చు మనం. అయితే అప్పుడు ఏమన్నాడంటే సజ్జల రామకృష్ణారెడ్డి, మా ఓటర్లు వేరే అన్నాడు. ఇప్పుడు షర్మిల గారు ఇలా వచ్చారు కాబట్టి మా షర్మిల వేరే అంటాడా, లేకపోతే ఏంటో చూడాలి మనం. దీన్ని బట్టి మనం. కాబట్టి ఏమైనా రాజకీయాలు రసకన్నాయంలో పడ్డాయి. ప్రతిరోజు కూడా మీకు గాని, మాకు గాని, చూసేవాళ్ళకి గాని, మీడియాకి గాని, సోషల్ మీడియాకి గాని చాలా మంచి కాలక్షేపం అయితే బాగుంది. మాట్లాడుకోవడం కూడా సబ్జెక్టు. షర్మిల గారు అయితే మనం గమనించాల్సింది ఏంటంటే పూర్తిగా కూడా వన్ సైడ్ గా మాట్లాడుతున్నారు. టీడీపీ వాళ్ళు కూడా షర్మిల గారికి ఆవిడ కేకులే ఇచ్చింది, లోకేష్ కి చంద్రబాబు నాయుడు గారిని ఇన్వైట్ చేసిందని చెప్పేసి ఎక్కువ మొయ్యటం కూడా కరెక్ట్ కాదేమో వాళ్ళు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంతమంది వాళ్ళ నాన్నగారు కూడా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఆత్మ అనుకునే కేవీపీ రామచంద్రరావు గారు కానీ, ఆ సూర్యరెడ్డి ఎవరో ఒక ఆయన ఉండేవాడు, సూర్య అని ఒక ఆయన, అతను కానీ, అలాగే మిగతా నాయకుల్లో ఇప్పుడు ఉండల అరుణ్ కుమార్, సబ్బమహరి గారు, కొడతల రామకృష్ణ గారు, ఇలాంటి కొంతమంది రాజశేఖర రెడ్డి గారు అత్యంత సన్నిహితులు వాళ్ళంతా. వాళ్ళలో వీళ్ళెవరో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల కనపడలేదు. తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు ఏకంగా రాజశేఖర రెడ్డి గారికి ఆత్మ కాబట్టి ఆయన ఆత్మ అని చెప్పుకునేవాడు. ఆయన ప్రత్యక్షంగా ఓపెన్ గానే రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పనిచేస్తూ ఉంటాడు. కాంగ్రెస్ లో ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏగవాళ్ళాడు. అప్పుడు చూడండి, గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక హోదా గురించి గట్టా మాట్లాడుతుంటే ఆయన తిరిగి చంద్రబాబు గారిని విమర్శించుకోడు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనుకుంటా. ఇప్పుడు కూడా మొన్న షర్మిల గారు ఏదో అంటుంటే ఈయన ఎక్కువ మాట్లాడకుండా నివారించాడు. ఇక ఉండల అరుణ్ కుమార్ గారు, ఆయన ప్రేతాత్మ. అంటే కేవీపీ రామచంద్రరావు గారు ఆత్మ అయితే ఉండల అరుణ్ కుమార్ గారు ప్రేతాత్మ. అంటే ప్రేతాత్మ దెయ్యలే మనకు కనపడవు కదా, చీకట్లో ఉంటాయి, వెనకాల ఉంటాయి, తెర వెనక ఉంటాయి, గాలిలో ఉంటాయి. ఆయన అలా పనిచేస్తాడు, జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు. అంటే డైరెక్ట్ గా పనిచేస్తే జనం చీ అంటారండి, నేను రాజకీయ సన్యాసం చేసావు కదా, నువ్వు ఇంకా ఏం మాట్లాడుతున్నావా, తప్పు కదా ఇది, ఇంత అరాచకవాది నువ్వు ఎలా సపోర్ట్ చేస్తావయ్యా అని చెప్పి జనం చీ అని ఉమ్మేస్తారండి. అతను ప్రేతాత్మ మాదిరి వెనకాల నుంచి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అలాగే కొన్ని శక్తులు వాడికి పనిచేస్తూ ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఈసారి షర్మిల గారికి రావచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉంటే అందరూ కూడా వాళ్ళ పరపతి వాళ్ళకి ఆల్రెడీ పరపతి తగ్గిపోయింది అనుకోండి, వీళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా దీనావస్థ చేరుకుంటుందని చెప్పేసి ఈవిడి వైపు వచ్చి కాంగ్రెస్ కు సపోర్ట్ చేయొచ్చు అటువంటి వాళ్ళందరూ. అంటే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది సార్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి షర్మిల గారికి రక్త సంబంధం కాబట్టి ఎంత బయటకి పొలిటికల్ గా గొడవ పడినా కూడా అంతర్గతంగా ఒక బ్లడ్ రిలేషన్ అనేది ఒకటి ఉంటది కదా. మరి అంటే ఇదంతా ముందే ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి తన ఓటమి తప్పదు, తన ఓట్లు చీలుతున్నాయి, తన అభ్యర్థులు వేరే వైపు చూస్తున్నారు అని ఎక్స్పెక్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు షర్మిల గారిని కాంగ్రెస్ వైపు తీసుకురావడం, కాంగ్రెస్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎప్పటికైనా కలిసిపోయే ఛాన్సెస్ ఉండొచ్చు, లేదా తన ఓటు బ్యాంకు ఇటు రావాలి తప్ప టీడీపీకి రాకూడదు అనేటువంటి ఆలోచనతోనే ఇదంతా ఒక అంతర్గత ఒప్పందంగానే జరిగిందా అనేటువంటి కొన్ని ఊహాగానాలు అనేవి వినబడుతున్నాయి. దీనికి ఏమైనా అవకాశం ఉందంట? ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళిద్దరు రక్త సంబంధం, అన్నా చెల్లెళ్ళు, వాళ్ళ మధ్య ఉన్న వైరు, రాజ్యము, సంపద, ఈ రెండాట్ల గురించే వాళ్ళకి. రాజ్యం అంటే అధికారం, సంపదకు సంబంధించి వాళ్ళ మధ్య వైరం వచ్చి ఉండొచ్చు, అంతకు మించి ఏముండదు. అలాగే వదిన మరదల మధ్య కూడా ఒక ఈగో క్లాషెస్ ఉండొచ్చు, అత్త కోడళ్ళ మధ్య. అలాగా ఇలాంటి దాంట్లో ఆ ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్ అవి సాధారణంగా అన్నా చెల్లెళ్ళ మధ్య వివాదాలు సద్మణుగుతాయండి. కానీ వదిన మరదల మధ్య వైరం కానీ వివాదాలు కానీ సద్దుమణిగే అవకాశం ఉండదు. సరే, వాళ్ళు సద్దుమణగాలని కోరుకుందాం. సద్దుమణితే కూడా అది కొంతమంది ఆశ్చర్యపోకలేదు. ఎందుకంటే రాజకీయాల్లో కానీ ఇటువంటి కుటుంబ వ్యవహారాల్లో కానీ శాశ్వతంగా వైరాలు ఉండవు. ఎప్పటికన్నా ఈ కాలం మాన్పొచ్చు ఆ గాయాలని. కాబట్టి అది పెద్ద విషయం కాదు. అయితే ప్రస్తుతానికి మీరు అడిగిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారే ప్రయోగించారు ఈ అస్త్రాన్ని అంటే అది మాత్రం అది అంత లాజికల్ గా లేదండి.
ఎందుకంటే ఇప్పటికే ఆయన చాలా ఆయన ఏం నమ్ముతున్నా కానీ ఆయన పార్టీ పరిస్థితి మనకు అందరికి కనిపించే విధంగా చాలా దీనావస్థలో ఉంది. ఎందుకంటే ఒక్కొక్క లిస్టు బయటపడే కొద్ది దానిమ్మ గింజలు రాలిపోతున్నారు, వాళ్ళందరూ అటు ఇటు పారిపోతున్నారు, ఆ లోపల ఉన్న వాళ్ళంతా ఆ ఎమ్మెల్యేలు గట్టారు. కాబట్టి ఈ ఈ ఈ కొత్త తలకాయ పోటీ ఇది. ఎందుకంటే మీరు నేను లేకపోతే టీడీపీ విమర్శించిన దానికంటే కూడా షర్మిల గారు వాళ్ళ అన్నగారిని కానీ వాళ్ళ పార్టీ కానీ విమర్శిస్తే దానికి చాలా బలం ఉంటుంది. ఎందుకంటే హూ కిల్డ్ బాబాయ్ని మీరు నేను మాట్లాడిన దానికంటే కూడా, లేకపోతే ప్రతిపక్షాలు మాట్లాడిన దానికంటే కూడా ఈవిడ అన్నయ్య బాబాయ్ని ఎవరు చంపారు నువ్వు చెప్పు, గుండె మీద చేసుకుని అన్నది అనుకోండి, అప్పుడు దాని పవర్ చాలా బలంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పనులు చేసుకోవడం ఆయన ఆహ్వానించడం ఇలాంటి దానికి. వాళ్ళు ఆవిడ తెలంగాణలో పని చేసుకున్నప్పుడే వాళ్ళకి అసహనంగా ఉండేది, మన మీద ఎప్పుడు పడతారు బాబు ఆ డైలాగుల్లోనండి. కానీ అక్కడ కూడా ఆవిడ తెలంగాణలో పాదయాత్ర చేసినప్పుడు రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పింది. అప్పుడు తెలంగాణ ప్రజలు కొంచెం మంచి వాళ్ళు, వివేకవంతులు, విజ్ఞానవంతులు, చైతన్యవంతులు కాబట్టి మాకు రాజన్న రాజ్యం కట్టవద్దు, మాకు బంగారు తెలంగాణ బాగానే ఉంది ఇక్కడ అంటే, కేసీఆర్ గారు ఓడిపోయి ఉండొచ్చు కానీ ప్రజలు ఎవరు ఆయన వల్ల ఇబ్బంది పడలేదు, అరాచకం లేదు, ఆయన నాలాంటి సామాన్యుడు చాలా హాయిగా ఉన్నాం మేము ఆయన పరిపాలనలో. అంటే ఏదో ఇప్పుడు ఓటమికి అనేక కారణాలు ఉంటాయి, అందులో కారణం వల్ల ఆయన ఓడిపోయి ఉండొచ్చు. కానీ ఈ ప్రజలు తెలుసు ఎవరేంటో. పక్కన ఆ సోదర రాష్ట్రం వాళ్ళ పక్కనే ఆంధ్రప్రదేశ్ లో రాజన్న రాజ్యం ఎలా నడుస్తుందో చూసారు స్పష్టంగా. అంత దారుణమైన పరిపాలన చూసిన తర్వాత ఆ రాజన్న రాజ్యాన్ని మన నెత్తి మీద ఎందుకురా బాబు అనుకుంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈవిడి పదే రాజశేఖర రెడ్డి పేరు లేకపోతే రాజన్న రాజ్యం గురించి మాట్లాడకూడదు. రాజన్న రాజ్యం అంటే ఏమన్నా రామరాజ్యమా? అంతక ముఠాలు చెలరైపోయి ఉన్నాయి, ప్రతి నిత్యం నెత్తురుతో చేతులు కడుక్కున్నారు వాళ్ళు. అది జలయజ్ఞం పేరుతో ధరయజ్ఞం, డే లైట్ రాబరీ చేశారు. ప్రజలకు ఒక బిస్కెట్ వేసి బిస్కెట్ పొట్లాలు తన వాళ్ళకి ఇచ్చేసుకున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి నేరాలు, అతని మీద ఆరోపించబడినవి, అతను బెయిల్ మీద తిరుగుతున్న కేసులు, ఇవన్నీ వెనక ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారితే సింహం వాగం ఉంటది. ఆయన లేకుండా వీళ్ళందరూ ఎందుకు చేస్తారు? కాబట్టి మనం చనిపోయి అయినా దేవుడు అయిపోయాడేమో వీళ్ళందరికీనే, కానీ వాస్తవాలు వేరేగా ఉంటాయండి. ఆయన బతుకుంటుంటే ఆయనే ఈ ఛార్జెస్ అన్నట్లుగా ఆయనే బాధ్యుడు. కాబట్టి మనం ఆవిడ కూడా ఈ కాంగ్రెస్ కూడా రాజశేఖర రెడ్డి గారిని పెద్ద ఎక్కువ ఫోన్ చేసుకోండి. మన తెలంగాణ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి పేరు వాడేవాళ్ళు బ్రహ్మాండం గెలిచారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు, చేస్తా ఉన్నారు, వాళ్ళు ఏం చేశారో చెప్పుకున్నారు, టక్మని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా అది గతించిన గతం. రాజశేఖర రెడ్డి అనేటువంటి వ్యక్తి పరిపాలన పీడకలండి ఆంధ్రప్రదేశ్. అంటే ఇది కొంతమందికి రుచించకపోవచ్చు, అంటే ఆయన సంక్షేమం చేశాడు కదా, ఆరోగ్యశ్రీ చేసి ఇలాంటివి అనుకుంటే కాదండి. ఆంధ్రప్రదేశ్ తెలుగువాడు ఒక గుప్పిడి బిగించిన పిడికిల్లాగా ఉండేవారు. ఇలాంటి పిడికిల్ని అతను ఒక రాజకీయ పార్టీని ఎదుర్కోలేక అతను ప్రాంతం అనే కార్డు తీసాడు ఆయన. వీళ్ళందరూ కలిసికట్టు ఉన్నారు. అప్పుడు ఎప్పుడు కూడా తెలంగాణ అనేటువంటిది ఒక ఆకాంక్ష, ఆశయం, వాళ్ళ కళ నెరవేరటాన్ని మనం ఎవరో తప్పుపట్టం. కానీ వాళ్ళ స్వార్థం కోసం కేవలం రాజశేఖర రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారం కోసం వాళ్ళ పార్టీ కూడా దాన్ని సహకరించింది. ఇవాళ మనం ఎంత బలహీనమైపోయామండి. కేంద్రం నుంచి మోడీ గారు లాంటి లేకపోతే ఉత్తరాది పార్టీలు మనం ఎంత హీనంగా చూస్తున్నారో. కేసీఆర్ గారు అన్నా మనోడే కదా, మన తెలుగువాడు కదా, అతను అలా నోరు చెప్పకుండా కూర్చుంటే అది ఒక రకమైన ఆందోళన, ఆవేదన కలుగుతూ ఉంది. పవర్ఫుల్ గా మాట్లాడి నువ్వెంత అని మాట్లాడగలిగిన ఒక తెలుగువాడు గొంతు పిసుకుతున్నాం కదా. కారణం ఏంటి? మనం రెండుగా విడిపోయి మన ఎంపీ స్థానాలు 42 స్థానాల నుంచి 16 ఒకటి 25 ఒకటి అయిపోతే వాళ్ళు ఉత్తరాది నుంచి పైనుంచి కింద గెద్దల్లా దిగేసి బాగిలేషన్ గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇవన్నీ పరిస్థితులు గమనించుకోవాలి మనం. కాంగ్రెస్ అయినా సరే అది ఉత్తరాది పార్టీ కింద లెక్క. కానీ మన ప్రాంతీయ పార్టీలు లేకుండా మన ఆత్మగౌరవం, మన ఉనికిని సహించలేకుండా ఉన్న వాళ్ళ పట్ల మనం వాళ్ళకి గట్టిగా ఎదుర్కోవాలంటే మనం సంఘటితంగా ఉండాలి. సమైక్యంగా ఉండి తీరాల్సిన సమయంలో అతను రెండుగా చీల్చాడు కాబట్టి మనం బలహీనపడ్డాం. తెలంగాణకి వ్యతిరేకం కాదు, నాలాంటి ఎవడు కాదు, మేము అందరం కూడా వాళ్ళు తెలంగాణ రావాలని కోరుకున్నాం, ఆకాంక్ష నెరవేరాలని కోరుకున్నాం. కానీ రాబోయే ఉపద్రవాలు ఊహించి ఎవరన్నా దాని గురించి అభ్యంతరం చెప్పి ఉండొచ్చు. ఇవాళ ఎంత బలహీనపడ్డామని ఎవరికల్లా ఆలోచించుకోండి. ఇప్పుడు 80 సీట్లను ఉత్తరప్రదేశ్ ని ఎందుకు విడదీయలేదండి వాళ్ళు? మనం అది కదా ఆలోచించాలి.
మనకు కావాలంటే ఇంకా అభివృద్ధి చేసుకోవాలి, డిమాండ్ చేసి తెచ్చుకోవాలా. అవును. ఇది ఇది మాలాంటి వాళ్ళు ఆవేదన అన్నమాట. మనం బలహీనపడిపోయాం. రేపొద్దున ఇంకా రాబోయే రోజుల్లో మనకి ఇంకా సీట్లు తగ్గిపోతాయి, ఎంపీ సీట్లు దక్షిణాది మొత్తానికి. తెలుగు దీన్ని రాష్ట్రాల్లో ఇప్పటికైనా ప్రాంతీయ ఆలోచించి పార్టీలను గెలిపించుకోవాల్సిన వాటి బాధ్యత అయితే ప్రజల మీద ఉంది. ఖచ్చితంగా తెలంగాణలో అది రాంగ్ ఇప్పుడు స్టెప్ అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. తప్పు చేశామనే ఫీలింగ్ ఇప్పటికే చాలా మందికి వచ్చేసింది. అయ్యో! ఎందుకు కాంగ్రెస్ ఇప్పుడు కోటేసాం అనే ఆలోచన వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు మన దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా మన ఉనికిని కాపాడుకోవాలంటే ఉత్తర భారత రాజకీయ నాయకుల దురహంకార వైఖరి, దుర్మదం, నిరంకుశ వైఖరిని మనం అడ్డుకోవాలంటే మన ప్రాంతీయ పార్టీలను ఎన్నుకుని ప్రాంతీయ పార్టీలకు అధికారం కట్టబెడితేనే మన ఉనికిని కాపాడుకోగలుగుతాం. ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళు స్పృహలో ఉండి రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అందరం కూడా ఆ వైపుగా కృషి చేయాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు ఇక్కడ బలమైన పార్టీలు, బలమైన నాయకులైన చంద్రబాబు గారు, చంద్రశేఖరరావు గారు కలిసి పనిచేస్తే ఆ బీజేపీ లేకపోతే కాంగ్రెస్ వాళ్ళకే వీళ్ళందరూ కూడా తప్పనిసరి తద్దిరిలా తయారైంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ చేతులు ఈడీలు, ఐటీలు, ఎలక్షన్ కమిషన్, సిబిఐలు, ఆఖరి కోర్టులు. మనం ఎప్పుడు కూడా వాళ్ళ విషయంలో అనుమానం పడతాం, ఎక్కువగా మాట్లాడటం కుదరదు. అయినా సరే ఆటల పట్ల కూడా అనుమానం వచ్చేలా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ప్రజల అండగా నిలబడాల్సిందే. నాయకుడు, నువ్వు పోరాడే నాయకుడికి నువ్వు ఖచ్చితంగా అండగా నిలబడబోతే నీ కోసం ఎవరు పోరాడతారు? అంతే లేదంటే ఏదో ఆకాశంలో చుక్కలు చూపించి మనందరి చేత మత్తు మంది జల్లేసి ఓట్లు ఇచ్చేసుకుంటారు. మొన్న చూసాం అది ఏం జరిగిందో. దానివల్ల ఒక ఆనందం, మానసిక ఆనందం, పరవశం కలుగుతుంది. కానీ ఇంకో కాయిన్ చూస్తే దేశంలో హిందూ భావజాలానికి వ్యతిరేకంగా కన్సాలిడేట్ అయిపోతారు అందరూ. మనల్ని శత్రువుగా చూసే పరిస్థితి వస్తుంది. ఇది గమనించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. మెల్లిగా ఎమోషనల్ గా అలాగే రెడీ అయిపోతున్నారండి. హిందుత్వం, ముస్లింస్ అంటే మొత్తం శత్రువులే అనే ఆ భావన కొంత వచ్చేస్తుంది. అది దాన్ని గమనించుకోవాలి అందరూ కూడా. ఏమైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఇదివరకు కాంగ్రెస్ పార్టీ ఇలా వ్యవహరించేది, దాని పనిష్మెంట్ అయింది. ఇప్పుడు ఆ వంతు బీజేపీకి వచ్చింది. బీజేపీ కూడా అలాగే ఒళ్ళు పై తెలియకుండా వ్యవహరిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ గారు అప్పుడప్పుడు కొన్ని పొరపాటు మాటల్లో మాట్లాడి ఉండొచ్చు. మన ఇంట్లో వాళ్ళు మనం ఆడకపోతే మన బయట అంటాడా, మనలో మనం అనుకుంటాం, తప్పే ఉంది. కానీ టీడీపీ శ్రేణి అలా తీసుకోలేకపోయింది సార్. మెయిన్ గా కేసీఆర్ ఓడిపోవడానికి ఒక ప్రధాన కారణం కూడా అప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలు కొన్ని అయి ఉంటాయి. తర్వాత తను ఒప్పుకోవడం కూడా జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకున్నట్లయితే ఇప్పుడు వైసీపీ తన ఇన్ఛార్జీలను మార్చడం, అభ్యర్థులని మార్చడం పార్టీకి ఎంతవరకు కలిసి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే ఇప్పటికే చాలా మంది నిరాశగా ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు. పార్టీలో ఎందుకున్నామా అనేటువంటి ఆలోచనతో కూడా కొంతమంది వైసీపీ నేతల్లో కనిపిస్తుంది అది. కానీ ఇప్పుడు ఈ ఇన్ఛార్జీని మార్చడం అనేది పార్టీకి ఎంతవరకు కలిసి రావచ్చంటారు? నేను ఇందాక ఒక మాట చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒకటి అనుకుంటాడు, ఒక అబద్ధం చెప్తాడు. ఇప్పుడు జరగని దాన్ని ఒక భ్రమలో ఉంటాడు ఆయన. అది నిజమని నమ్ముతాడు ఆయన. అంటే సపోజ్ ఇక్కడ మన ఈ నియోజకవర్గంలో వాళ్ళకి చెడ్డ పేరు ఉంది, నీకు మైనస్ పడుతుంది, నీకు ప్రజల ఆదరణ లేదు అంటున్నప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి ఇంకో నియోజకవర్గంలో వేస్తే ఆ నియోజకవర్గానికి అతను కొత్త అవ్వచ్చేమో, కానీ అతని స్టోరీ వాళ్ళ పక్కనే కదా నియోజకవర్గం, తెలుసు కదా. నాకేమనిపిస్తుంది అంటే దీనికి కారణం ఇక్కడ వాళ్ళు అక్కడికి మార్చడం. ఫ్యామిలీ ప్యాకేజ్, ప్యారడైజ్ బిర్యానీ తెచ్చుకుంటే మనకు 5-6కి సరిపడగా పెడతారు కదా వాళ్ళు, ఫ్యామిలీ ప్యాక్ అండి. అలాగా ఒక కుటుంబానికి 4 సీట్లు 5 సీట్లు ఇచ్చేస్తున్నాడు అంటే వీళ్ళకి అభ్యర్థులు దొరకట్లేదు అనమాట, కొత్త వాళ్ళు. మీకు అర్థమైందా? ఇప్పుడు మీకు అభ్యర్థులకి సరిపడగా కావలసినంత మంది ఆ టికెట్ల కోసం పోటీ పడితే సరైన అభ్యర్థులు వాళ్ళు ఒక్కొక్క ఫ్యామిలీకి 5 ఇవ్వాల్సిన అవసరం ఏముందండి? పెద్దిరెడ్డి గారి ఈయన బొత్స సత్యనారాయణ గారి కనుక 4-5 ఫ్యామిలీస్కి అలాగే ఇచ్చేసాడు ఆయన. 2 టికెట్లు, 3 టికెట్లు, 4 టికెట్లు ఆ ఫ్యామిలీకి ఇస్తున్నాడు ఆయన. దాదాపు 30 సీట్ల వరకు అలాగే పంచి పెడుతున్నాడు. దాన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? కొత్త క్యాండిడేట్లు లేరన్నమాట వీళ్ళకి. ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్ పత్తిపాడు నియోజకవర్గం తీసుకోండి, గుంటూరు జిల్లాలో. సుచరిత గారు ఆల్మోస్ట్ పార్టీ వీడి పరిస్థితి వచ్చింది అప్పుడు, ఆవిడని మంత్రి వర్గం నుంచి తొలగించినప్పుడు. తర్వాత మళ్ళీ ఏదో సర్ది చెప్తున్నారు, మళ్ళీ ఆ వివాదాలు సత్తుమణిని ఆవిడ మళ్ళీ ఉంది. తర్వాత ఆవిడ తీసుకెళ్లి తాడికొండలోనే ఎక్కడ వేశారు. ఇప్పుడు సుచరిత గారి గురించి తాడికొండలో తెలీదా? ఇక్కడ యాక్చువల్ గా సుచరిత గారు చాలా మంచి అభ్యర్థి.
ఆవిడ ఎవరి మీద అనవసరంగా నోరది పారేసుకోలేదు. ఉమ్, చూడండి అవును వైసీపీ సార్. పార్టీలో ఉన్నా కానీ చాలా హుందాగా చాలా డిగ్నిఫైడ్ గా ఉంటారు వాళ్ళు. అవును. ఎక్కడ కూడా అనవసరమైన మాటలు మాట్లాడలేదు. కానీ ఒక రకమైన ఆవేదన కనిపిస్తుంది చూడండి. ఆవిడ మొదలు హోమ్ మినిస్టర్ గా పనిచేసింది ఆవిడ. ఉమ్, వాళ్ళ దళిత సమాజం మీద జరుగుతున్న దాడుల విషయంలో ఆవిడ స్పందించలేకపోయినందుకు, తను ఏమీ చేయలేకపోయినందుకు చాలా ఆవేదన కనిపించేది ఆవిడ కళలో. సరే. ప్రతిదానికి సజ్జల రామకృష్ణారెడ్డి పేరుకు ఎవరో ఒక మాత్రమే అతను వచ్చి హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నారు. కానీ తన మీద పెద్దగా అధికారాలు ఏమీ ఉన్నట్టుగా. మరి డెఫినెట్ గా ప్రేక్షక పాత్ర వహించినప్పుడు మీ చేతిలో బాధ్యత ఉంది, మీకు అధికారం ఉంది, మీరు స్పందించాల్సిన, మీరు అటువంటి దురాఘాతాలను ఆపగలిగిన శక్తి ఉండి ఆపలేని పరిస్థితి వస్తే మీకు ఎంత బాధ వస్తుందండి? అంతే కదా సార్. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆవిడ ఇక అసలు ఇవన్నీ కాదండి. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడ యువతలు చంద్రబాబు గారు, అవతల జగన్మోహన్ రెడ్డి అంతే. జగన్మోహన్ రెడ్డి వెర్సస్ జనం అలా చూస్తున్నారు అంతే. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు వెర్సస్ జనం ఎందుకు వచ్చింది? ఆయన ఏమనుకుంటున్నాడు? బటన్ నొక్కాం, సంక్షేమం చేస్తున్నాం కదా, మన డబ్బులు డెఫినెట్ గా మనకు ఓటేస్తారు. డెఫినెట్ గా వేయరండి. డబ్బులు ఎందుకు వేస్తారు? పంచుతున్నాము. అలా కాదండి. సంక్షేమం అనేటువంటిది ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి ఉంది ఇవాళ వరకు. ఆ కాలమాన పరిస్థితులను బట్టి వాళ్ళు ఒక ఇల్లు ఇవ్వాలంటే 4 తాటాకులు 2 ఎదురుగాటలు ఇచ్చేవారు. అప్పుడున్న పరిస్థితులు అదే ఎక్కువ. ఉమ్, ₹2 బియ్యం ఇచ్చారు. ఆ టైంకి అదే ఎక్కువ. ₹35 పెన్షన్ ఇచ్చేవాడు ఎన్టీ రామారావు గారు. ఫస్ట్ స్టార్టింగ్ ఆయనే పెన్షన్ ఇవ్వటం. అవును, అసలు పెన్షన్ స్టార్ట్ చేశారు. సంక్షేమానికి ఆద్యుడే. పెన్షన్ ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశాడు. వితంతు పింఛను, వృద్ధాప్య పింఛను అని ఇచ్చేవాడు ఆయన. అది ఎక్కువ ఆ రోజుల్లో. ₹35 అంటే చాలా ఎక్కువ. సినిమా టికెట్ ₹2 ఉండేది అప్పుడు. బియ్యం ₹2కి వచ్చి సార్. హోటల్కి వెళ్తే రూపాయి పెడితే ఓ టిఫిన్ కాఫీ తాగి ఇంకా 10 పైసలు మిగిలింది ఆ రోజు, ఆ రోజుల్లో. కాబట్టి మీరు సంక్షేమం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. ₹1 ఎక్కువ తక్కువ ఉండొచ్చు. దాన్ని కూడా ప్రజలు కూడా ఏం మాట్లాడుతున్నారంటే ఎవరి కోసం ఇస్తారో, ఎవడు బాబు సొమ్మిస్తున్నాడు అనేటువంటి స్టేజ్కి వచ్చారు. ఉమ్, ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నారు? ఇప్పుడు అవగాహన ఎక్కువగా ఎవరికి ఇస్తున్నారు? వచ్చేస్తుందండి. మనకు వస్తున్న అంతే కదా. డబ్బంతా మనదే. చేత అది పెద్ద క్రిటేరియా, అది అసలు విషయమే కాదు. సరే. మీరు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రశాంతంగా వాళ్ళకి సంక్షేమాన్ని వద్దని రావడం తీసుకుంటారు. ఉమ్, మిగతాయి కూడా చూసుకుంటారు. వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు, ఉమ్, వాళ్ళకి భద్రత, లా అండ్ ఆర్డర్ ఉండాలి, అభివృద్ధి ఉండాలి, ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉండాలి. మీరు అవును, అవును. ఆంధ్రప్రదేశ్ లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఎక్కడ ఉందండి? ఉమ్, రావటం విధ్వంసం, డిస్ట్రక్షన్ కదా. ఇప్పుడు అన్ని అభద్రత, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చారు. మీ ఆస్తులు మీ కాదంటున్నారు అక్కడ. మీ ఇప్పుడు మీ అదే. కూడు మిమ్మల్ని తిన్నవరన్నారు, మీ ఇంట్లో మిమ్మల్ని ఉండవని అంటున్నారు. ఉమ్, ఇప్పుడు మనిషి స్వేచ్ఛా జీవండి. మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర్యం కోసం మనం పోరాడలేదు కాబట్టి స్వేచ్ఛ విలువ మనకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిది స్వాతంత్ర్యానికి సాహసం అనే చెప్పాలి సార్. ఎలక్షన్స్ ముందు విమర్శలు వస్తాయని తెలిసినా కూడా ఇప్పుడు అంగన్వాడీ కార్మికుల గురించి తను ప్రవర్తించినటువంటి విధానం కావచ్చు, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్టింగ్ అనే ఒకటి వచ్చింది, దాని గురించి కావచ్చు. అంటే ఇది తనకి నెగిటివ్ అవుతుందని తెలిసి కూడా ఇలా ప్రవర్తిస్తున్నారా, లేదా ఏదైతే అది అయింది అనే ఒక అహంకార భావన అనేది అవతల నాకైతే ప్రశ్నార్థకం. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు కొంచెం అలాగే స్ట్రాటజిక్ గా వెళ్లాల్సిన టైంలో ఎందుకు ఇలాంటి దురుసు ప్రవర్తన? అలా కాదండి. వీళ్ళదే ఒక హ్యాటర్స్ కమ్యూనిటీని కన్సాలిడేట్ చేస్తారు. ఇది ఒక స్ట్రాటజీ. ఎలాగంటే ఇప్పుడు సపోజ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్ని తొక్కి నారలాగేస్తున్నాడు. ఉమ్, దానివల్ల ప్రభుత్వ ఉద్యోగులు బాధితులు ఉంటారు ప్రజలు. సరే. ప్రభుత్వ ఉద్యోగుల బాధితులు చాలా మంది ప్రజలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? మీరు ఏదో ఒక ఆఫీస్కి వెళ్ళారు అనుకోండి, వాడు మిమ్మల్ని ఏడిపించి తినేస్తుంటే మీకు ఆడ మీద కోపం ఉంటుంది. ఉమ్, సహజంగా మీకు కోపం ఉంటుంది కదా. అవును కదా. అలాంటి వాళ్ళు అందరూ భలే చేస్తున్నాడు రా వీళ్ళకి అనుకుంటారు అనమాట. వాళ్ళని కన్సాలిడేట్ చేసుకుంటాడు. ఇది ఒక పెద్ద స్ట్రాటజీ. ఓకే, ఓకే. దీన్ని హ్యాటర్స్ కమ్యూనిటీ అంటారు. అంటే ఒక వర్గం మీద ఇంకో వర్గానికి ఉన్న కోపాన్ని తన వైపు మలుచుకుంటాడు అనమాట. రైట్. ఇప్పుడు మీకు మణిపూర్లో అల్లర్లు జరిగింది. మణిపూర్ అక్కడ ఒక 2 తెగల మధ్య గొడవ. సరే. అందులో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు తప్పు చేశారు. యాక్చువల్ గా ఆ తెగ తప్పు చేసింది, ఏదో ఒక తప్పు అవును, చేశారు వాళ్ళు. అవును. దాని మీద మెజారిటీ తెగలు దాడి చేసినాయి. సరే. అత్యంత దారుణంగా, క్రూరంగా మానవ హననం చేశారు. అయితే అక్కడున్న ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ
ఎవరైతే మెజారిటీ ఉన్నారో వాళ్ళ పార్టీ వాళ్ళ కొమ్ము కాశారు. అంటే దాని అర్థం ఏంటండి? నిజంగా వాళ్ళ అండగా నిలబడాల్సింది ఎవరైతే బాధితులు ఉన్నారో నడి రోడ్డు మీద నరికేసి చంపేసారో వాళ్ళకి అండగా ఉండాలి. కానీ వాళ్ళు ఓట్ల కోసం ఏం మాట్లాడకపోయేటప్పటికి ఈ మెజారిటీ వీళ్ళ వెనకాల ఉంటారు. మనకు ఆ ప్రభుత్వం మనకు సపోర్ట్ చేసింది కదా. అంటే ఇంకా అక్కడ మంచి చెడు ఏమి లేదండి. ఇలాగే ప్రతిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మీ పాయింట్ క్యాచ్ చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక కులాన్ని పూచిగా చూపించారు గత ఎన్నికల్లో. ఆ కులానికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళు, వాళ్ళ మీద అనుమానాలు ఉన్నవాళ్ళు, వాళ్ళ మీద కోపం ఉన్న వాళ్ళు అందరూ కూడా కన్సల్టేట్ అయ్యారు. అయితే ఇలాంటి స్ట్రాటజీ అన్నిసార్లు వర్కౌట్ అవుతుంది. అది అయితే ఆయన ఆ స్ట్రాటజీని నమ్ముకున్నాడు. ఇంకా ఇప్పుడు అంగన్వాడీ వర్కర్లు ఉన్నారు, వాళ్ళు కోడిగుడ్లు ఎత్తుకుపోయారు, లేకపోతే ఏదో చేశారు. ఎందుకు ఎత్తుకుపోరండి? మిమ్మల్ని ఒక చిన్న గ్రామంలో గుడికి ధర్మకర్తగా వేస్తే 2 పులిహార పొట్లాలు ఎక్కువ పట్టుకెళ్తారు మీ ఇంటికి. ఎవరన్నా అంతే. ఒక చిన్న దేవస్థానానికి మనం ఏదైనా ఒక బోర్డు మెంబర్ గాను దానికి ఒక ధర్మకర్తగాను ఉన్నాం అనుకోండి. అలా పూజారి గారు చక్కెర పొంగలు బాగా చేసాడు అనుకోండి, చాలా కమ్మగా, చాలా బాగానే. ఒక గిన్నెలో 2 పొట్లాలు ఎక్స్ట్రా ఉండండి, మా ఇంటికే ఉండండి అడుగుతాం కదా, సహజం అది. కాబట్టి ఆయన ప్లాన్ ఆయన వెళ్తున్నాడు. ఏమైనా కానీ జనం అయితే ఆయన మీద పెట్టుకున్న హోప్స్ అన్ని మొదటి సంవత్సరంలోనే పోయినాయి. 2వ సంవత్సరంకి వచ్చేటప్పటికి ఆయన అసలు స్వరూపం ఒక్కొక్కటి ముసుగు తొలుగుతూ వచ్చింది. చివరికి వచ్చేటప్పటికి మనం తప్పు చేసాం రా బాబు అనేటువంటి భావనలో ప్రజలు ఉన్నారు. అయితే ఎందుకు తిరగబడట్లేదు? ఖచ్చితంగా తిరగబడుతున్నారు వాళ్ళందరూ. అయితే రాజకీయ నాయకులు అండగా నిలబడిన ఉద్యమాలు ఎందుకు నిర్మించబడలేదంటే ఆయన ఎక్కడికక్కడ అణిచేశాడు. పోలీసులతో ఉక్కుపాదం పెట్టి తొక్కేశారు. కాబట్టి మీకు ఆ ఉద్యమాలు ఉధృతం అవ్వలేదు. కానీ రేపు పొద్దున్న ఎన్నికల్లో మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీళ్ళని కొట్టేస్తారండి, తిరగనివ్వరండి. మీరు ప్రచారం చేసుకునేవారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ నుంచే బయటకు పారిపోతున్నప్పుడు మీకు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎన్నికల తర్వాత కనిపించదు. మళ్ళీ కాంగ్రెస్ మెల్లమెల్లగా పుంజుకుంటుంది. కాంగ్రెస్ కి ఇదంతా ప్లస్ కొంచెం, అంటే జగన్మోహన్ రెడ్డి మీద నెగటివిటీ కావచ్చు, ఇప్పుడు వైఎస్ తనయ నేను ఏడబిడ్డని అంటూ వచ్చిన షర్మిల కావచ్చు, కాంగ్రెస్ కి ప్లేస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సరే, ఇప్పుడు మన టీడీపీలో కూడా మనకి అంటే రాజీనామాలు ఎందుకు జరుగుతున్నాయి? అలాగే ఇప్పుడు మనం గంటా గారి రాజీనామా చూసాం. గంటా గారి రాజీనామాని ఆమోదం చేయడానికి ఎన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఎందుకు ఇది డిలే అయిపోయింది? ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు ఆ గంట ఎప్పుడు ఎక్కడ మోగుద్దో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఒక్కో ఎన్నికల్లో ఒక్కో చోట మోగేది. సరే, ఆయన కూడా టీడీపీ పని అయిపోయిందేమో అనుకున్నాడు గత ఎన్నికల తర్వాత. ఒక డోలాయమాన పరిస్థితిలో ఉన్నాడు. ఎటు వెళ్ళాలా, ఏం చేయాలో అర్థం అవ్వని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఏదో వంక పెట్టి మళ్ళీ ఉనికిని కాపాడుకోవాలనుకున్న పరిస్థితుల్లో విశాఖ ఉక్కుకు సంబంధించి ఆయన రాజీనామా చేశాడు. స్పీకర్ గారు ఆమోదించలేదు. అలాగే మెల్లగా అలా పెట్టి కూర్చున్నారు. రేపు రాజ్యసభ ఎన్నికలు వస్తున్నాయి కదండి, ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కదా రాజ్యసభకి. దానికి సంబంధించి ఆ ఓటు తగ్గించడం కోసం తక్కువ ఇప్పుడు ఆమోదించారు. ఆ టైప్ కుట్ర. అలాంటి వాటిలో నెంబర్ 1 వైసీపీ. ఇలాంటి తెర వెనక భాగవతాలు, కుట్రలో, కుతంత్రాలు, ఇలాంటి అంతా కూడా లాజిక్ ఉండేలాగా, రూల్ ప్రకారం ఉండేలా చూసుకుంటారు జాగ్రత్తగా. చూసుకుని ఇప్పుడు ఎవరు తప్పట్లేరు కదా. నువ్వు రాజీనామా చేసి ఇప్పుడు ఆమోదించావు, ఇన్నాళ్ళు ఎందుకు ఆమోదించలేదంటే మా ఇష్టం అంటారు. ఏం చేస్తాం? అంతే. అంటే ఇప్పుడు దాదాపు మర్చిపోయారు గంటా శ్రీనివాస్ గారు రాజీనామా దాదాపు మర్చిపోయిన విషయాన్ని ఇప్పుడు, అంటే పార్టీ నుండి బయటికి వచ్చారని మళ్ళీ ఒకసారి తెర మీద తీసుకొచ్చే ప్రయత్నంగానే ఇప్పుడు యాక్సెప్ట్ చేయడం అనేది జరిగిందేమో అని దీని వెనకాల. మొన్న శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు అనురాధ గారు గెలిచారు కదా. అప్పుడు వాళ్ళు ఒక కాజ తిన్నారు. వాళ్ళ అభ్యర్థి ఓడిపోయి అనురాధ గారు గెలిచారు. కాబట్టి ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడి ఈయన డిస్క్వాలిఫై చేస్తే ఓటు తగ్గుద్ది కదా. అయితే డెఫినెట్ గా టీడీపీకి ఒక రాజ్యసభ వస్తుందండి. ఇప్పుడు వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళందరికీ వీళ్ళు ఈ రాజ్యసభ ఎన్నికలు అయిన తర్వాత మా దాంట్లోకి వచ్చేద్దరు కానీ మాకు ఈ ఓట్లు వేయండి అని చెప్తారండి. గ్యారంటీగా. ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ రాజ్యసభ ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద దెబ్బితం. ఎందుకంటే ఎమ్మెల్యేలందరూ వ్యతిరేకంగా ఓటేసారు అనుకోండి, డిస్క్వాలిఫై చేస్తే ఓటేసేసిన తర్వాత ఇంకెంత 2 నెలలే కదా.
అంతే కదా. ఇలాంటి పని చేసినంత వాళ్ళకే అక్కడ సీటు దొరకడం లేకపోతే ఆ పార్టీలో మంచి స్థానం దొరకడం జరుగుతుంది. రేపు కొరత మానేస్తారు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత. అది కావాలి అప్పుడు వాళ్ళకి. ఉమ్, రేపు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ బారి నుంచి ఎవరు కాపాడతారు వీళ్ళని? అది పెద్ద ప్రమాదం కదండి. అవును కదా సార్. ఎందుకంటే వీళ్ళు చేసిన అరాచకాలు మామూలుగా లేవు కదా. ఉమ్, కాబట్టి ఆ వాతావరణంలో వీళ్ళకి ఈయనకి దెబ్బ పడిపోయింది. అలాగే మరి వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు వాళ్ళని కూడా కూడా చెయ్యాలి. అదే కదా సార్. వీళ్ళు గట్టిగా పొట్టాడతారు. ఏం చేస్తారో చూద్దాం ఏం జరుగుద్దో. ఉమ్. ఇప్పుడు టీడీపీ అయితే గెలుపు షర్మిల ఎంట్రీ వల్ల టీడీపీకి వచ్చిన నష్టం ఏమీ లేదు. పెద్దగా మార్పులు కూడా ఏమీ లేదు. ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే మరొక గొంతుక యాడ్ అయిపోయినట్టే కానీ, మరి టీడీపీ ఓటు బ్యాంక్ ఏమైనా చీలే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఆహ్, ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి ప్రత్యామ్నాయ పార్టీ అంటే టీడీపీ ఒకటే కనబడింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ కూడా యాడ్ అవుతుంది కదా! అది టీడీపీకి ఎంత మైనస్ కావచ్చు? ఇప్పుడు టీడీపీ పార్టీకి మొన్న ఓడిపోయినప్పుడు 2019లో అంటే వరస్ట్ సినారియాలో 39.8% ఓటింగ్ వచ్చిందండి. అంటే నీ చేత నా చేత వరమడిగిన కుంతి చేత అన్నట్టుగా అన్ని వర్గాలు అన్ని వైపుల నుంచి దాడి జరిగి పక్కన పైన వాళ్ళు గవర్నర్ నరసింహన్ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా వ్యతిరేకంగా పనిచేసినా కానీ టీడీపీకి ఆ కోర్ ఓట్ బ్యాంక్ ఆ ఓట్ బ్యాంక్ వచ్చింది వాళ్ళ. సార్. ఇప్పుడు ఈ 4.5 ఏళ్ళు చూసినారు జగన్మోహన్ రెడ్డిని చూసినారు. అప్పుడు తటస్థులు ఒక్క ఛాన్స్ ఇస్తాం అనుకున్న వాళ్ళు కొంత ఎలైట్ పీపుల్ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ వెనకాల ఉండరంట. అదే కదా సార్. కొంచెం చదువు సంధ్య ఉండి కొంచెం పద్ధతిగా ఉన్న వాళ్ళు ఎలైట్ పీపుల్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ వెనకాల ఉండరు. పొరపాటున మొన్న జగన్మోహన్ రెడ్డి ఎంత దోపిడీ చేసినా కానీ ఉన్నారు. ఎందుకంటే రకరకాల కారణాలు. ఓకే. ఇప్పుడు వాళ్ళందరూ కూడా చంద్రబాబు కావాలి అనేటువంటి వాతావరణం వచ్చింది అక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే ఆయనే ఉండాలనేటువంటి ఒక మౌత్ టాక్. ఇప్పుడు మనం చూడండి కాంగ్రెస్ ఒక టాక్ ఎలా వచ్చేసిందో అలాగ వచ్చేసింది సడన్ గా. అవును సార్. మెల్లమెల్లగా మా మా వాతావరణం మారుకుంటూ వచ్చి ఇప్పుడైతే ఇంకా ఫిక్స్ అయిపోయింది అది. వాళ్ళు మారే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఇప్పుడు వీళ్ళకి జగన్మోహన్ రెడ్డిని హార్డ్ కోర్ అభిమానించే వాళ్ళు తప్పని పరిస్థితుల్లో కూడా టీడీపీకి ఎయిర్ ఓట్లాడు. వాళ్ళు ఎంత జగన్మోహన్ రెడ్డి కోపంలో మళ్ళీ ఆయనకి వేస్తారు. అటువంటి వాళ్ళకు షర్మిల గారి వల్ల కాంగ్రెస్ వైపు మళ్ళొచ్చు. సార్. అది టీడీపీకే లాభం అండి. అది టీడీపీకే లాభం. షర్మిల గారు 10 ఓట్లు చీల్చుకుంటే 10 ఓట్లు షర్మిల గారికి పడ్డ 10 ఓట్లు కూడా కాంగ్రెస్ పడ్డ 10 ఓట్లు కూడా టీడీపీకి మేలు జరిగింది. ఎందుకంటే వాళ్ళు చచ్చిన టీడీపీకి వేయరు. ఇంకా టీడీపీ కూడా కాంగ్రెస్కి వేస్తారేమో కానీ కాంగ్రెస్ వాళ్ళు టీడీపీకి వేయరు. ఓకే. ఎందుకంటే ఆ జాతి వైరం కింద ఉంటుంది అన్నమాట. పాము ముంగిస్తలాగా. ఎందుకంటే దశాబ్దాల తరబడి ఒకళ్ళు పోరాడుకున్నారు ఆ రెండు పార్టీలు. రాష్ట్రంలో కేవలం మోడీ గారి వల్ల వీళ్ళందరి మధ్య కొంచెం సాన్నిధ్యం ఏర్పడింది. హ్మ్. అంటే ఏదైనా సాధ్యమే అంటారు రాజకీయాలు అలాగా. ఈ మోడీ గారి ఫ్యాక్టర్ లేకపోతే వీళ్ళు ఎప్పటికీ కలిసిపోరు కాదు. సరే. ఓకే అండి. థాంక్ యూ వెరీ మచ్ సార్. మనం అనుకున్న సమయం పూర్తయింది. థాంక్ యూ వెరీ మచ్. మీ సమయాన్ని మాకు కేటాయించి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. థాంక్ యూ. రైట్. జాను ఇదెక్కడో ప్రొఫెషనల్